అమర్నాథ్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉన్న దేవాలయం. అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్లోని జమ్మూ కాశ్మీర్లో ఉంది. హిమాలయాల్లో దక్షిణ కాశ్మీర్ కొండల్లో 3888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పెహల్గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు వారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవికాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్లతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు. అపురూపమైన మంచు శివలింగం. 40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డకడుతుంది. పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడని హిందువుల నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జలరూపంలో ఉన్నాడని భక్తులు అంత శ్రమ కోర్చి ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. మే నుండి ఆగస్టు వరకు హిమాలయాల్లో మంచు కరగడం వల్ల ఈ పుణ్యక్షేత్రం మంచు నుండి బయటికి వచ్చి సందర్శనకు వీలుగా ఉంటుంది. ఈ లింగం వేసవిలో చంద్రుని కళల ప్రకారం పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని విశ్వసిస్తారు హిందువులు. హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీదేవికి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి. ఇక్కడ ఉండే మరో 2 మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా భక్తులు కొలుస్తారు. ఈ గుహలో ఏర్పడే మంచులింగాన్ని దర్శించేందుకే ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర చేస్తూ ఉంటారు భక్తులు. చరిత్ర 300 బీసీకి చెందిన రాజు ఆర్యరాజ ఈ లింగాన్ని అర్చించినట్టు చెప్తారు. కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరంగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమర్నాథ్ స్వామికి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్టు ఈ పుస్తకంలో వివరించారు. ప్రజయ్య భట్టుడు రాసిన రాజవృలిపతాకాలో కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు. ఈ ప్రాచీన గ్రంథాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రస్తావనలు కూడా ఉన్నాయి. అమర్నాథ్ గుహ ఆవిష్కరణ. మధ్యయుగంలో ఈ క్షేత్రం గురించి మర్చిపోయినట్టు తిరిగి ఒక గొర్రెల కాపరి 15వ శతాబ్దంలో దీన్ని కనుక్కున్నట్టు ఒక నమ్మకం. ఆధ్యాత్మిక నివాసం అమర్నాథ్ రహస్యం. విశ్వాసానికి ఓర్పుకు పరీక్ష. ఇది శరీరాల ప్రయాణం కాదు, ఆత్మల ప్రయాణం. ఈ యాత్రలో ఒకరు ప్రమాదకరమైన దారులు, హిమానీ నదాలు దాటడం మరియు అనూహ్య వాతావరణం గుండా వెళ్తారు. యాత్రికుడు శారీరకంగా కష్టతరమైన ప్రయాణాన్ని తపస్సుగా భావిస్తాడు. ఇది వారి భక్తి ద్వారా శివుడికి దగ్గరవుతుందని నమ్ముతారు. ఆచారాలు మరియు సాంప్రదాయాలు. ప్రజల భజన, హారతులు, ప్రార్థనలు, మంచు శివలింగంపై పూలు, అభిషేకాలు సమర్పించడం వంటి పూజలు నిర్వహించారు. వారి ప్రకారం శివలింగం కారణంగా ప్రజల పాపాలన్నీ తొలగిపోతాయి మరియు యాత్రకు వెళ్లడం ద్వారా వారు లోతైన ఆధ్యాత్మికతను పొందుతారు. ముఖ్యంగా పెహల్గాం హెలికాప్టర్ ద్వారా అమర్నాథ్ యాత్ర చేసినప్పుడు. పవిత్ర దృశ్యం. పావురాల దేవత. గుహలోని ఈ పౌరాణిక పావురాల సమూహం ప్రతి యాత్రికుల సమూహంతో తిరిగి కనిపిస్తుంది. పక్షులు వాతావరణాన్ని తట్టుకుంటాయి మరియు దేవుని శక్తి యొక్క అమరత్వాన్ని సూచిస్తుంది. అమర్నాథ్ 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ పెహల్గాంలో ఉన్న ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం. పురాణం ప్రకారం పెహల్గాంలో పార్వతికి పరమశివుడు అమరత్వ రహస్యాన్ని చెప్పాడని నమ్ముతారు. అమర్నాథ్ గుహలోకి ప్రవేశించే ముందు శివుడు పెహల్గాంలో నందిని, చందన్వారిలో చంద్రుడు, శేషనాగ్ సరస్సులో పాములు విడిచిపెట్టాడని ప్రజల నమ్మకం. శివుడు తన కుమారుడైన గణేశుని మహాగుణ పర్వతంలో వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు. శివుడు జీవానికి జన్మనిచ్చే పంచభూతాలను భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని వాటిని విడిచిపెడతాడు మరియు వాటికి తానే ప్రభువు. వీటన్నింటినీ విడిచిపెట్టిన తరువాత భోలేశంకర్ పార్వతీమాతతో కలిసి పవిత్ర అమర్నాథ్ గుహలోకి ప్రవేశించి తన సమాధిని పొందుతాడు. అమర పావురాలు. మంచుతో కూడిన అమర్నాథ్ గుహ లోపల యాత్రికులు తరచుగా అసాధ్యమైన 0°-లో కూడా మనుగడ సాధించే 2 పావురాలను చూస్తారు. శివుడు శాశ్వత జీవిత రహస్యాన్ని విన్న తర్వాత అవి అమరత్వం పొందాయి అని నమ్ముతారు.
పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవికి అమరత్వం యొక్క కథను వివరించాడని మరియు అది అమరత్వాన్ని సాధించడానికి ఆధారం అని చెప్తుంది. ఈ సమయంలో పరమాత్మ సూక్ష్మరూపంలో అవతరించాడు మరియు ఆయన స్వయంగా తన స్తుతి యొక్క నిజమైన అర్థాన్ని, దైవిక జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. అమర్నాథ్ రహస్యానికి కేంద్ర బిందువు శివుడు. అమరత్వ రహస్యాన్ని పార్వతీదేవికి వివరించడం, సంపూర్ణ రహస్యాన్ని నిర్ధారించడానికి శివుడు తన సహచరులైన నంది, చంద్రుడు, పాము మరియు అతని కుమారుడైన గణేష్ని కూడా విడిచిపెట్టాడు. ఒక జత పావురాలు సంభాషణ విని అమరత్వాన్ని పొందాయని నమ్ముతారు మరియు యాత్రికులు తరచుగా గుహలో ఈ దైవిక పక్షులను చూసినట్లు చెప్తూ ఉంటారు. అమర పావురాల పురాణం ప్రకారం అయితే శివుడికి తెలియకుండానే 2 పావురాలు గుహలోపల గూడు కట్టుకొని దైవిక సంభాషణను విన్నాయి. ఈ పావురాలు పవిత్ర జ్ఞానాన్ని గ్రహించి అమరత్వాన్ని పొందాయని నమ్మకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.